అన్ని కూరలు బాగానే చేస్తాను కానీ ధైర్యంగానే ఈ చేపల కూర దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో కొంచెం భయం భయంగా ఉంటుంది. ఎందుకో తెలీదు. అందుకని నేను అసలు ఈ చేపల కూర చేసేటప్పుడు చాలా స్లోగా చేసుకుంటా. ఏది ఫాస్ట్‌గా చేయననమాట. చాలా స్లోగానే చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగితే కూడా కూర మొత్తం పాడైపోతుంది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడు చాలా సార్లు చేశాను కానీ ఎప్పుడు కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఇప్పుడు చేసిన కర్రీ కూడా బాగానే కుదిరింది కానీ కొంచెం కారం అయితే ఎక్కువైపోయింది. కొంచెం కాదు మా ఇంట్లో ఎక్కువే అయిపోయింది అసలు కారం అయితే. నేనే ఎప్పుడు 2 స్పూన్లు లేదా 2:30 స్పూన్లు వేసేదాన్ని చేపల కూరలో. ఈసారి ఏం చేశానంటే ఏకంగా 3 స్పూన్లు అయితే వేసేసాను. తీరా తినేటప్పుడైతే అసలు మండిపోతుందనమాట నోరు. సరేలే కదా రేపైతే బాగుంటుంది. నైట్ టైంలో చేసింది. రేపైతే కారం కూడా కొంచెం తగ్గుతుంది అనుకున్నాను. ఇక తెల్లారి కూడా అసలు కారం కారంగానే ఉంది. చేపల కూర అంటే అంత మాత్రం కారం ఉండాలి. ఇంకా పిల్లలంటే చిన్న పిల్లలు కదా వాళ్ళకి కారంగానే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్‌కొస్తే కారం అంతగా తినడనమాట. కొంచెం లైట్‌గా తింటాడే తప్ప అంత కారంగా ఏం తినడు. నాకైతే బాగానే ఉంది. అప్పుడు అనిపించింది అరే! ఈసారి ఎందుకు కొంచెం కారం ఎక్కువైపోయింది కానీ బాగా గుర్తుపెట్టుకొని ఇంకోసారి కారం అయితే తక్కువ వేయాలనుకున్నాను. ఈ కారం చూడ్డానికి తెల్లగా ఉంది కానీ కారం అయితే చాలా కారంగానే అనిపించింది. ఇప్పుడు ఆ స్టైల్, ఈ స్టైల్ కాకుండా నా స్టైల్‌లో చేపల కర్రీ ఎలా చేశానో చూద్దాం. ఫస్ట్ చేపల్ని క్లీన్‌గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద దబర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత 4 టమాటాలు అయితే గ్రైండ్ చేశాను. ఎందుకంటే గ్రేవీ కొంచెం థిక్‌గా వస్తుందని మిక్సీ అయితే పట్టాననమాట ఈసారి టమోటాలను. అవి కూడా వేసి బాగా పచ్చివాసన పోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు అంటే హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత మసాలా నుండి నూనె అయితే పైకి తెలుతుంది కదా అప్పుడైతే మనం చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. నేనైతే 100 గ్రాముల చింతపండు నానబెట్టుకొని దాని రసం అయితే వేసేసాను. తర్వాత పులుసు మరిగేటప్పుడు మన చేప ముక్కలు అయితే వేసేసి చూడండి. ఎప్పుడు కూడా చేప ముక్కలను గరిటెతో కదిలించకూడదు. ఇలా క్లాత్తో మనం గిన్నెని పట్టుకొని కదిలించుకోవాలి తప్ప గరిటెతో కదిలించామనుకోండి చేప ముక్కలు గందరగోళం అవుతాయి. లాస్ట్లో జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే బాయ్.